సంచలనం సృష్టించేందుకే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపారా? ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకొస్తున్నాయి? నిందితులు పోలీసులకు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత? ఫైరింగ్ తర్వాత ఆ తుపాకీని ఎక్కడ పడేశారు? బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే 2 అనుమానితులను అరెస్టు చేశారు. నిందితులు వాడిన తుపాకీ కోసం గాలిస్తున్నారు. ఇందుకోసం సూరత్లోని తపతీ నదిలో వేట కొనసాగిస్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు దాడులు జరిపినట్లు అనుమానిస్తున్న విక్కీ గుప్తా, సాగర్ పాల్లను ముంబై, కచ్ పోలీస్ బృందాలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ ఘటన అనంతరం తాము ముంబై నుంచి సూరత్, అక్కడి నుంచి భుజ్ వైపు రైల్లో పారిపోయినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న తుపాకీని రైల్వే బ్రిడ్జిపై నుంచి తపతీ నదిలో పడేసినట్లు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పిస్టల్ కోసం నదిలో వేట కొనసాగించారు. ఆయుధాన్ని వెతికేందుకు తమ బృందాలు సహకరిస్తున్నాయని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ తెలిపారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ఇన్స్పెక్టర్ దయానాయక్ కూడా వాళ్లతో ఉన్నారన్నారు. స్థానిక ఈతగాళ్లు, మత్స్యకారుల సాయంతో పిస్టల్ కోసం నదిలో గాలిస్తున్నామని చెప్పారు సూరత్ పోలీస్ కమిషనర్. మరోవైపు కేవలం సంచలనం సృష్టించేందుకే సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, అతడి సోదరుడు అన్మోల్ బిష్నోయ్ల హస్తం ఉన్నట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతడి సోదరుడు మాత్రం అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. మొత్తానికి ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.